మన ఛానల్‌లో ఇప్పటికి 'బెన్ 10' పైన చాలా వీడియోసే చేశాను. నెక్స్ట్ ఏ సీరీస్ పైన చేద్దామని అడిగితే చాలామంది 'డ్రాగన్ బాల్' అన్నారు. సో, ఇప్పటి నుంచి మన ఛానల్‌లోని 'డ్రాగన్ బాల్' పైన కూడా డిఫరెంట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. దానికన్నా ముందు ఈ 'డ్రాగన్ బాల్' సీరీస్‌ని ఎలా ఆర్డర్‌లో చూడాలి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. అసల ఈ 'డ్రాగన్ బాల్' అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఈ 'డ్రాగన్ బాల్' సీరీస్‌ని ఎలా స్టార్ట్ చేయాలి, టైమ్‌లైన్ ఆర్డర్‌లోని 800 ఎపిసోడ్లు, 24 మూవీలు ఆర్డర్‌లో ఎలా చూడాలి అనేది క్లారిటీగా ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత 'డ్రాగన్ బాల్' యూనివర్స్ గురించి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఆల్సో ఫ్యూచర్‌లో కూడా 'డ్రాగన్ బాల్' గురించి చాలా వీడియోసే చేస్తాను కాబట్టి 'డ్రాగన్ బాల్' ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 'డ్రాగన్ బాల్' యూనివర్స్‌లోకి మీరు ఎంటర్ కావాలి అంటే మీరు చూడాల్సిన ఫస్ట్ సీరీస్ 90స్‌లో వచ్చిన ఒరిజినల్ 'డ్రాగన్ బాల్' సీరీస్. ఈ 'డ్రాగన్ బాల్' వరల్డ్ బిల్డింగ్ మీకు పర్ఫెక్ట్‌గా అర్థం కావాలి అంటే మీరు ఈ సీరీస్ తోటే 'డ్రాగన్ బాల్' యూనివర్స్‌ని స్టార్ట్ చేయాలి. ఈ సీరీస్‌లోని 'డ్రాగన్ బాల్' యూనివర్స్‌కే హీరో అయిన గోకు తన చిన్నప్పుడు బుడ్డ గోకు చేసిన జర్నీని, వాడు కోతిలా మారడం, గాల్లో కుప్పగంతులేయడం, 'డ్రాగన్ బాల్స్' అంటే ఏంటి, వాటితో చేసిన అడ్వెంచర్స్‌ని ఈ సీరీస్‌లో చూస్తూ ఉంటాం. ఈ సీరీస్‌లో టోటల్‌గా 153 ఎపిసోడ్స్ ఉంటాయి. గ్యాప్ లేకుండా చూసేయండి. తెలుగు డబ్ కూడా అవైలబుల్‌గా ఉంది. ప్రెజెంట్ కార్టూన్ నెట్‌వర్క్‌లో కూడా ప్లే చేస్తున్నారు. అది కూడా తెలుగులోని. వీటి మధ్యలోని కొన్ని మూవీస్ ఉంటాయి. అవి అంత ఇంపార్టెంట్ కాదు. ఈ సీరీస్‌కి క్యానన్ కూడా కాదు. స్కిప్ చేసేయండి. ఇది 90స్‌లో వచ్చిన సీరీస్ కాబట్టి యానిమేషన్ కొంచెం డల్ ఉంటుంది. అవి క్యానన్ కూడా కాదు కాబట్టి చూడక్కర్లేదు. స్కిప్ చేసేసి జస్ట్ ఈ 153 ఎపిసోడ్స్ చూస్తే సరిపోతుంది. ఈ సీరీస్ కంప్లీట్ చేసేసిన తర్వాత 'డ్రాగన్ బాల్ డెత్ జోన్' అనే మూవీ చూడాలి. ఈ మూవీలోని గోకు మ్యారేజ్ తర్వాత తన లైఫ్‌ని, తనకి పుట్టిన గోహాన్ అనే కొడుకు గురించి, వాళ్ళిద్దరూ చేసిన ఒక అడ్వెంచర్ గురించి ఈ మూవీలోని చూపిస్తారు. ఈ మూవీని కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు చూడ్డానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 'డ్రాగన్ పాలిసీ', ఇంకొకటి 'డ్రాగన్ పాలిసీ కాయ్'. మీకొక డౌట్ వచ్చే ఉంటుంది. ఈ పాలిసీలు, కాయలు ఏంటి అని. 'డ్రాగన్ బాల్సీ' సీరీస్‌ని న్యూగా స్టార్ట్ చేద్దామనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డౌట్ అయితే ఉంటుంది. 'డ్రాగన్ బాల్సీ' గురించి కొంచెం ఐడియా ఉన్నా కూడా దీని గురించి మీకు తెలిసే ఉంటుంది. తెలియకపోయినా ప్రాబ్లమ్ లేదు. నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ 'డ్రాగన్ బాల్సీ' అన్నా, ఈ 'డ్రాగన్ బాల్సీ కాయ్' అన్నా రెండూ కూడా ఒకటే. 90స్‌లో వచ్చిన 'డ్రాగన్ బాల్సీ' సీరీస్ కొంచెం ఓల్డ్ అయిపోవడం వల్ల దాంట్లో ఉన్న ఎపిసోడ్స్‌ని రీమాస్టర్ చేసి, రీమేక్ చేసి, దాంట్లో ఉన్న కొన్ని ఫిల్లర్ ఎపిసోడ్స్‌ని లేపేసి ఈ 'డ్రాగన్ బాల్సీ కాయ్‌ని' తీశారు. సో, రెండూ కూడా ఒకటే. రెండిట్లోని ఒకే స్టోరీ ఉంటుంది. రెండిట్లో ఏది చూసినా కూడా ప్రాబ్లమ్ లేదు. కానీ 'డ్రాగన్ బాల్సీ' 90స్‌లో రావడం వల్ల యానిమేషన్ కొంచెం డల్ ఉంటుంది. కానీ 'డ్రాగన్ బాల్సీ కాయ్‌లో' రీమాస్టర్ చేయడం వల్ల యానిమేషన్ అనేది కొంచెం బావుంటుంది. 'డ్రాగన్ బాల్సీలోని ఫిల్లర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో వచ్చింది కాబట్టి కొంచెం ల్యాగ్ ఉంటుంది. అనసరీ ఎపిసోడ్స్ కూడా ఉంటాయి. కానీ 'డ్రాగన్ బాల్సీ కాయ్‌లో' రీమాస్టర్ చేసి, మెయిన్ స్టోరీ పైన ఫోకస్ చేసి, ఫిల్లర్ ఎపిసోడ్స్ రిమూవ్ చేయడం వల్ల ఈ సీరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేయొచ్చు. సో, మీరు ఏ సీరీస్ చూసినా ప్రాబ్లమ్ లేదు. మీకు ఎక్కువగా స్టఫ్ కావాలి, 'డ్రాగన్ బాల్' వరల్డ్‌ని మీరు ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ చేయాలి అంటే 'డ్రాగన్ బాల్సీ' చూడండి. లేదు నాకు కొంచెం ల్యాగ్ వద్దు, ఫాస్ట్‌గా కంప్లీట్ చేయాలి అనుకుంటే 'డ్రాగన్ బాల్సీ కాయ్' చూడండి. ఈ రెండిట్లో ఏది చూస్తే బెటర్ అని నన్నడిగితే నేనైతే 'డ్రాగన్ బాల్సీ కాయ్' చూడడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే ఈ సీరీస్‌లోని యానిమేషన్ కొంచెం బెటర్ ఉంటుంది. ఆల్సో తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ ఉంది. అందువల్ల నేనైతే 'డ్రాగన్ బాల్సీ కాయ్' చూడమని సజెస్ట్ చేస్తాను. లేదు మీరు 'డ్రాగన్ బాల్సీ' చూసినా కూడా ప్రాబ్లమ్ లేదు. నేనైతే 'డ్రాగన్ బాల్సీ కాయ్' కూడా చూసాను. 'డ్రాగన్ బాల్' సీరీస్‌ని ఎపిసోడ్ 1తో స్టార్ట్ చేసి 86 ఎపిసోడ్స్ దాకా కంప్లీట్ చేసి 'డ్రాగన్ బాల్ బార్కు ది ఫాదర్ ఆఫ్ గోకు' అనే మూవీ చూడాలి. ఈ మూవీలోని గోకు వాళ్ళ ఫాదర్ స్టోరీని చూపిస్తారు. నెక్స్ట్ మళ్ళీ 'డ్రాగన్ బాల్' సీరీస్‌లోని 87 నుంచి 107 దాకా చూసి 'డ్రాగన్ బాల్ ఎపిసోడ్ బార్కో' అనే మూవీ చూడాలి. ఆ మూవీని కంప్లీట్ చేసేసిన తర్వాత 'డ్రాగన్ బాల్సీ ది వరల్డ్ గ్రేటెస్ట్' అనే మూవీ చూడాలి. ఈ మూవీ చూసేసిన తర్వాత 'డ్రాగన్ బాల్ ది ట్రీ ఆఫ్ మిట్' అనే మూవీ చూడాలి. ఇది చూసేసిన తర్వాత 'డ్రాగన్ బాల్ లార్డ్' అనే మూవీ చూడాలి. మళ్ళీ 'డ్రాగన్ బాల్సీ' సీరీస్‌లోని 108 నుంచి 123 దాకా చూసి 'డ్రాగన్ బాల్సీ ది హిస్టరీ ఆఫ్ ట్రన్స్' అనే మూవీ చూడాలి. అది చూసేసిన తర్వాత మళ్ళీ 'డ్రాగన్ బాల్సీలోని 124 నుంచి 125 దాకా చూసి
డ్రాగన్ బాల్ కూలర్స్ రివెంజ్ అనే మూవీ చూడాలి. మళ్ళీ డ్రాగన్ బాల్ సిరీస్‌లోని 126 నుంచి 146 దాకా చూసి, డ్రాగన్ బాల్ సూపర్ 113 అనే మూవీ చూడాలి. మళ్ళీ డ్రాగన్ బాల్ సిరీస్‌లోని 147 నుంచి 173 దాకా చూసి, డ్రాగన్ బాలజీ ది రిటర్న్ ఆఫ్ కూలర్ అనే మూవీ చూడాలి. అది చూసేసిన వెంటనే ది డ్రాగన్ బాలజీ ది లెజెండరీ సూపర్ సైయాన్ అనే మూవీ చూడాలి. ఈ మూవీ చాలా బావుంటుంది. ఈ మూవీ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ డ్రాగన్ బాలజీ సిరీస్‌లోని 174 నుంచి 194 దాకా చూసి, డ్రాగన్ బాలజీ బోజాక్ అన్బౌండ్ అనే మూవీ చూడాలి. మళ్ళీ డ్రాగన్ బాల్ సిరీస్‌లోని 195 నుంచి 207 దాకా చూసి, డ్రాగన్ బాల్ బ్రోలీ సెకండ్ కమింగ్ అనే మూవీ చూడాలి. మళ్ళీ డ్రాగన్ బాల్ సిరీస్‌లోని 208 నుంచి 250 దాకా చూసి, డ్రాగన్ బాల్ బయోగ్లోరీ అనే మూవీ చూడాలి. మళ్ళీ డ్రాగన్ బాల్ సిరీస్‌లోని 251 నుంచి 253 దాకా చూసి, డ్రాగన్ బాల్ ఫ్యూజన్ రీబార్న్ అనే మూవీ చూడాలి. మళ్ళీ డ్రాగన్ బాల్ సిరీస్‌లోని 254 నుంచి 288 దాకా చూసి, డ్రాగన్ బాలజీ వర్త్ ఆఫ్ ది డ్రాగన్ అనే మూవీ చూడాలి. ఇంకా ఫైనల్‌గా ఈ డ్రాగన్ బాలజీలో మిగిలిన రిమైనింగ్ ఎపిసోడ్స్ 289 నుంచి 291 దాకా చూసి, ఈ డ్రాగన్ బాల్ సిరీస్‌ని కంప్లీట్ చేసేయండి. అలా కాసేపు శ్వాస తీసుకొని డ్రాగన్ బాల్ జీటీ అనే సిరీస్‌ని స్టార్ట్ చేయండి. దీనికెన్ని ఎపిసోడ్స్ ఉంటాయిరా బాబు అని భయపడకండి. దాంతో పోలిస్తే తక్కువ ఎపిసోడ్సే ఉంటాయి. ఈజీగా కంప్లీట్ చేసేయొచ్చు. యాక్చువల్‌గా ఇది క్యానన్ కాదు. సో, దీన్ని మీరు చూసినా, చూడకపోయినా ప్రాబ్లమ్ లేదు. కానీ సిరీస్ అయితే చాలా బావుంటుంది. తప్పకుండా చూడ్డానికైతే ట్రై చేయండి. లేదు బాబు మాకసలు ఓపిక లేదు అంటే స్కిప్ చేసేసినా ప్రాబ్లమ్ లేదు. ఈ సిరీస్‌లో మధ్య మధ్యలో ఏం మూవీస్ రావు. డైరెక్ట్‌గా చూసేయొచ్చు. ఇది కంప్లీట్ చేసేసిన తర్వాత డ్రాగన్ బాల్ డైమా అనే సిరీస్‌ని చూడాలి. ఈ సిరీస్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది. కానీ లిస్ట్‌లో ఆర్డర్ ప్రకారంగా పెట్టాలి అంటే ఈ ప్లేస్‌లోనే పెట్టాలి. ఈ సిరీస్ క్యానన్ కాదు కాబట్టి మీరెప్పుడు చూసినా కూడా ప్రాబ్లమ్ లేదు. నా సజెషన్ ఏంటంటే మీరు డ్రాగన్ బాల్ సిరీస్‌లన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత అన్నీ చూసేసాం అన్న తర్వాత ఈ సిరీస్‌ని స్టార్ట్ చేస్తే బెటర్. దీని గురించి లాస్ట్ మాట్లాడతాలేండి. మీరివన్నీ కంప్లీట్ చేసేస్తే డ్రాగన్ బాల్ సూపర్ సిరీస్‌ని స్టార్ట్ చేసే టైం వచ్చేసింది. డ్రాగన్ బాల్ యూనివర్స్‌లోని పీక్ స్టఫ్ అంతా కూడా ఈ సిరీస్‌లోనే ఉంటుంది. ఈ సిరీస్‌లో యానిమేషన్, యాక్షన్, మ్యూజిక్ ఉంటుంది. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఈ డ్రాగన్ బాల్ సూపర్‌లో అంత ఆవేశపడిపోకుండా ఎపిసోడ్ 1 నుంచి 3 దాకా చూసి, డ్రాగన్ బాల్ బ్యాటిల్ ఆఫ్ గాడ్స్ అనే మూవీ చూడండి. ఈ మూవీ ఎపిక్ ఉంటుంది. నా ఫేవరెట్ డ్రాగన్ బాల్ మూవీస్‌లోని ఈ మూవీ కూడా ఒకటి. మళ్ళీ డ్రాగన్ బాల్ సూపర్‌లో ఎపిసోడ్ 4 నుంచి 18 దాకా చూసి, డ్రాగన్ బాల్ రీసరెక్షన్ అనే మూవీ చూడండి. మళ్ళీ డ్రాగన్ బాల్ సూపర్‌లో ఎపిసోడ్ 19 నుంచి 31 దాకా చూసి, ఈ డ్రాగన్ బాల్ సిరీస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసేసేయండి. ఈ సిరీస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత డ్రాగన్ బాల్ సూపర్ బ్రోలీ స్కై ట్రీ సూపర్ అనే మూవీ చూడండి. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక డ్రాగన్ బాల్ సూపర్ మూవీ బ్రోలీ అనే మూవీ చూడండి. అది కంప్లీట్ అయిన తర్వాత డ్రాగన్ బాల్ సూపర్ హీరోస్ అనే మూవీ చూడండి. ఇంకా లాస్ట్‌గా డ్రాగన్ బాలజీ, డ్రాగన్ బాల్ సూపర్ కాదు డ్రాగన్ బాలజీ అదే ఇందాక చెప్పింది. దాంట్లో లాస్ట్ 3 ఎపిసోడ్స్ 289 నుంచి 291 దాకా మీరు చూసేసిన మీకు ఆల్రెడీ గుర్తున్న ఒకసారి రీక్యాప్ ఎయ్యండి. ఇలా గనక చూసినట్టయితే ఈ డ్రాగన్ బాల్ ఫ్రాంచైజీని మీరు కంప్లీట్ చేసినట్టు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఈ ఆర్డర్‌లో చూసినట్టయితే ఈ డ్రాగన్ బాల్ యూనివర్స్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇవన్నీ అయిపోతే కథ సుఖాంతం హమ్మయ్య అనుకోకండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇంకొకటి చూడాలి. అదే ఇందాక చెప్పాను కదా, డ్రాగన్ బాలజీ, డైమా ఈ సిరీస్‌లన్నీ మీరు చూసేసిన తర్వాత మళ్ళీ మీరు డ్రాగన్ బాలజీ, డైమాని చూడండి. ఆ సిరీస్ నుంచి మేబీ ఇంకా ఎపిసోడ్స్ రావచ్చు కాబట్టి అలా ఈ డ్రాగన్ బాల్ సిరీస్‌ని కంటిన్యూ చేయండి. ఇలా గనక చూస్తే ఈ డ్రాగన్ బాల్ సిరీస్ మీకు చాలా క్లారిటీగా మొత్తం అర్థమవుతుందనమాట. ఇంతకీ ఈ ఎపిసోడ్స్ అన్నీ ఎక్కడ చూడాలి? ఈ మూవీస్ అన్నీ ఎక్కడ చూడాలి? అనే డౌట్ మీలో అందరికీ ఉండే ఉంటుంది. దానికోసమే లాస్ట్ దాకా చూసినోళ్ళు కూడా ఉంటారు. బెన్ 10 సిరీస్‌కి సంబంధించిన ఎపిసోడ్స్‌ని ఎలా అయితే ఒక గ్రూప్‌లో అప్‌లోడ్ చేశానో,
అలాగే ఈ 'డ్రాగన్ బాల్' సీరీస్‌కి సంబంధించిన ఎపిసోడ్స్‌ని కూడా ఒక గ్రూప్‌లో అప్‌లోడ్ చేద్దాం అనుకున్నాను. కానీ, ఈ 'డ్రాగన్ బాల్' సీరీస్ ఎపిసోడ్స్ చాలా ఎక్కువున్నాయి. ఇందాక చెప్పాను కదా! అన్ని ఎపిసోడ్స్ ఒక చోట ఉండవు కాబట్టి, నాకైతే చాలా ఎపిసోడ్స్ దొరకలేదు. అందులోని కొన్ని తెలుగు డబ్ కూడా లేవు. నేనైతే అన్నిటిని వెతకడానికి ట్రై చేస్తున్నాను. దానికి కొంచెం టైం పడుతుంది. సండేలోపు అన్ని ఎపిసోడ్స్‌ని వెతకడానికి ట్రై చేస్తాను. అప్పుడు నా దగ్గరున్న ఎపిసోడ్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి మన ఛానల్‌లో అప్డేట్ చేస్తాను. కమ్యూనిటీలో పోస్ట్ చేయడం, ఇన్‌స్టాలో పోస్ట్ చేయడం, మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది గదా! దాంట్లో కూడా పోస్ట్ చేయడం చేస్తాను. సో, మీరేం చేయాలి అంటే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మీరు న్యూ ఫాలోవర్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేబీ మీరు సండే తర్వాత చూస్తున్నట్టయితే డిస్క్రిప్షన్‌లోని కామెంట్ సెక్షన్‌లో కూడా లింక్‌ని పెట్టడానికి ట్రై చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఫ్యూచర్‌లో కూడా 'డ్రాగన్ బాల్ జీ' పైన మన ఛానల్‌లో చాలా వీడియోసే చేద్దామని ప్లాన్ చేస్తున్నా కాబట్టి, ఆ వీడియోస్‌లో అయినా ఈ ఎపిసోడ్స్‌ని ఎలా చూడాలి అని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన 'బెన్ 10' టైమ్‌లైన్‌ని చెక్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.